నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా అనే ఒక సంస్థ ఇటీవల మనం చూసినట్టయితే చాలా ఇల్లు కూల్చడం గాని, అక్రమ కట్టడాలకి ప్రధానంగా వీళ్ళు కూల్చడం జరుగుతుంది. అలాగే చెరువులు కాపాడడానికి ప్రధానంగా ఈ హైడ్రా సంస్థను నియమించారని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం బోయిన్ చెరువు అనే ఒక చెరువు దగ్గర ఉన్నాం. ఇది బోయిన్పల్లి కిందకొస్తది. హస్మత్ నగర్ అనే ఏరియా కిందకి ఈ చెరువు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు ఈ చెరువు దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చెరువుకి సంబంధించి కొంత కబ్జా జరిగింది అంటూ కూడా నిన్న ఇక్కడున్న పేదలు చాలా మంది ఇక్కడ చూడొచ్చు. మనకి రేకుల షెడ్లు అలాగే ఇల్లులు కనపడుతున్నాయి. ఇవన్నిటికి కూడా దగ్గర దగ్గరగా 30-40 సంవత్సరాలు నుంచి వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఇంటి అన్నిటికి కూడా కూలుస్తామంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజులకు మాత్రమే గడువు ఇచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అంటే నిన్న మనం చూసాం, ఎక్కడైతే మాదాపూర్‌కి సంబంధించి తిరుపతి రెడ్డి ఏరియాకి మనం వెళ్ళడం జరిగింది. అక్కడ తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చామంటూ కూడా వీళ్ళు ఏదైతే ప్రచారం జరిగిందో దానికి సంబంధించి మనం అక్కడికెళ్ళిన పరిస్థితి. వాళ్ళకి 1 మంత్ టైమ్ ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు అంటే పేదలకి ఎందుకు వారం అంటే వీళ్ళేం చెప్తున్నారు, మేము ఈ వారంలో ఎటుపోవాలి. ఎందుకంటే మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బతికేటోళ్ళమే. మరి మేము ఏడికి పోవాలి వారం రోజుల టైం అంటే, ఈ వారం రోజుల్లో మాకు ఇల్లెట్లా? ఏంటి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఓకే. కబ్జా జరిగిందంటున్నారు. మేము 30, 40 సంవత్సరాల నుంచి ఈడే ఉంటున్నాం. దీనికి గవర్నమెంట్‌కి సంబంధించి అన్నీ మాకు ఎలక్ట్రికల్ బిల్ గాని, లేదంటే రోడ్లు గాని అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏరియా అనేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు సడెన్‌గా కబ్జా జరిగింది. మీరెళ్ళిపోవాలంటే మేము ఏడికి పోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో, ప్రస్తుతం ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే చూడొచ్చు, మొత్తం కూడా రేకుల షెడ్లు అలాగే చిన్న చిన్న ఇల్లులు అవే ఉన్నాయి. సో, వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారం రోజులు మాత్రమే టైం గడువు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా. హైడ్రా మరి అంటే పేదలకు ఒక రూలు, ఉన్నోళ్ళకి ఒక రూలా అన్నట్టుగా వీళ్ళు క్వెషన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము పేదవాళ్ళం, ఏడికి పోవాలి, మాకు గతి లేకుండా ఉన్నాం. ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళు కబ్జా చేసి కట్టుకునుండొచ్చు. మరి వాళ్ళకి అంత టైమ్ ఇచ్చిర్రు. వాళ్ళ ఇల్లులు కూడా కూల్చని పరిస్థితి. పేదల మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డిని కూడా తిట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపలికి పోయే పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక్కసారైతే చెరువును చూస్తే మొత్తం గూడా అంటే ఎక్కడికక్కడ గ్రిల్ చేసిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. చూడొచ్చు, అంటే ఎక్కడికక్కడ గ్రిల్ చేసి వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని సేఫ్టీ పరంగా గాని అంతా గూడా ఎక్కడికక్కడ గ్రిల్ చేస్తూ వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. మరి వీళ్ళు 30, 40 సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళకి మరి వీళ్ళకి ఇప్పుడెందుకు అడ్డొచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఎఫ్‌టీఎల్ బఫర్ అలాగే ఏదైతే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారో, ఎఫ్‌టీఎల్ జోన్‌కి సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఎఫ్‌టీఎల్ జోన్‌కి సంబంధించి ఇదంతా కూడా ఎఫ్‌టీఎల్ జోన్‌కి వస్తుందంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి వీళ్ళేం చెప్తున్నారు స్థానికులంటే, కనీసం మాకు ఇక్కడ వాటర్ ఎప్పుడు కూడా ఓవర్‌ఫ్లో అయినట్టుగా మాకు లేదన్నా, ప్రధానంగా మాకెప్పుడు అలాంటి ఇబ్బంది కూడా లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ వీటి మీద ఎందుకింత వివక్ష చూపిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. గవర్నమెంట్‌ని నిలదీస్తున్న పరిస్థితి. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపలికెళ్ళి. ప్రస్తుతం అయితే చెరువు ఒకసారి చూసిర్రు కదా మొత్తం గూడా. సో, ఇది చెరువు. మరి ఎంత కబ్జా అయింది? ఎంత వీళ్ళు కబ్జా చేసిర్రు? లేకపోతే ఎంత చెరువు ఉండేది? ఎంత మిగిలింది? దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ గూడా ఇప్పటి వరకు చెప్పని పరిస్థితి. కాకపోతే నోటీసులైతే ఇచ్చిర్రు. వారం రోజుల్లో మీరు ఖాళీ చేయాలి. లేదంటే మేమొచ్చి కూలుస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరి వారం రోజుల గడువనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఉన్నోడికి ఒక లెక్క. ఉన్నోడికంటే 100 జాగాలుంటాయి. 100 చోట్ల కబ్జా చేస్తాడు, లేదా కొనుక్కుంటాడు, వాడు ఇల్లు కట్టుకుంటాడు. మరి వీళ్ళకి ఉండే ఒక జాగాని కబ్జా చేసిర్రని చెప్పి కూల్చేస్తే మరి ఏడికి పోవాలంటూ కూడా వీళ్ళు క్వెషన్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికులున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు నోటీసులు ఎప్పుడు ఇచ్చిర్రు మీకు? మొన్న 5-6 రోజుల కింద ఇచ్చిర్రు. ఏంటంటే ఏం చెప్తున్నారు అసలు ప్రధానంగా? మనం సంతకం పెట్టేదాకా ఏం చెప్పలేదు. సంతకం పెట్టినాక కూలదెగుతాం అంటారు. మరి సంతకం పెట్టాక కూలగొడతాం అంటారు. మరి మీరు 30, 40 సంవత్సరాల నుంచి ఈడే ఉన్నారు కదా. ఈడనే ఉన్నాం. మరి అడగలేదా మరి మేము ఇవన్నీ అప్పుడు ఎందుకు కూలగొడతారు? రోడ్ ఎందుకేసిర్రు అని అడుగుతారు. సప్పుడు చేయలే. రోడ్ ఇచ్చిర్రు, నల్లలేసిర్రు అంటే సప్పుడు చేస్తలేరు వాళ్ళు. సప్పుడే వెళ్ళిపోయారు. సడన్ గా కూల్చేస్తా అంటే మీ పరిస్థితి ఏందా? మా పరిస్థితి ఏంది? ఎప్పుడు ఎక్కడ గింట మా అంటే ఒక 2 రోడ్ అద్దున్నది ఆల్రెడీ. అక్కడ సర్కస్ చెట్టు కాడ అద్దున్నది. ఇటు అద్దులు ఉండే కనీలు ఇటు దాటి రావద్దని. కాకపోతే ఒక 2 లైన్లు దాటొచ్చిర్రు. ఇక్కడ అద్దు పెట్టుకుని అక్కడ దాకా వత్తది.
మరి అట్లా కదా ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఉన్నోళ్ళకి కూలగొట్టారంటే ఒక అర్థం ఉంది. ఇంకోటైనా కట్టుకుంటారు, మేము ఏడ కట్టుకుంటాం, బతకలేము మేము ఇక. ఇప్పుడు నిన్న ఉన్నోళ్ళకి ఇచ్చారంట కదా, తిరుపతి రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకి నోటీసులు ఇచ్చినామంటూ జారీ చేసారు. అది కాకుండా ఇంకోటి కట్టుకుంటాడు, మేమేం కట్టుకుంటాం. ఇప్పుడు ఆయనకి 4 రోజులు అంట టైం. మరి మీకెంత ఇచ్చారు టైం? మాకు 7 రోజులు టైం అన్నారు. 7 రోజులు. మరి 7 రోజుల్లో పోనీకి అవుతుందా? ఏం పోతాం, ఎక్కడ పోతాము, ఏడ పోతాము, ఎక్కడ పోతాం మేము? సచ్చుడు తప్ప ఇంకేం లేదు ఇక. అంతే. మరి ఇంకేం చేస్తాం? ఏదైనా ఇల్లు కిరాయి కూడా దొరకదు ఇప్పుడు. ఏడుంటాం. ఈ హైడ్రా అనేది పోనీ అక్రమాలు కూలుస్తున్నారంటే ఓకే గానీ మరి మీ ఇట్లా పేదోళ్ళ మీద పడితే ఎంతవరకు? మొత్తం పేదవాళ్ళే. మరి అది అపార్ట్మెంట్ కూడా, అది కూడా పోవాలి కదా. దాని జోలి కింద పోతే రివర్ ఒకసారి ఊలగొట్టినప్పుడు అపార్ట్మెంట్ ఊలదెంగ వచ్చి ఇవి ఊలదెంగురు అన్నారు ఒక మేడం వచ్చి సపరేట్కి వెళ్ళిపోయారు. అది కూడా దాని చెర్రదే కదా, అది కూడా కొట్టచ్చు కదా. ఆ మార్కెట్ సగం చెర్రదే, అది కూడా కొట్టచ్చు కదా. ఆ పంచనాలు అవన్నీ చెర్రలే. గరీబుల దగ్గరికి వచ్చి ఇవి గుల దింగుతా అంటే ఎక్కడ పోతారు? ఒక్కరు గుదవలసిన లేరు ఇక్కడ. అందులో ఇండాల పని చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఒకరు గుదవలసిన వాళ్ళు లేరు. మళ్ళీ కొనలేరు ఇక, డబ్బులు లేవు. ఏదో తిండికి బతికి రాసిన బియ్యం తినే వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఏం చెప్పారు? మరి వాళ్ళు ఇచ్చిన సంతకం చేసినాక చెప్పిన తర్వాత సంతకం చేసినాక నేను కోపడితే సపరేట్గా వెళ్ళిపోయింది. నాకు సంతకం పెట్టినాక చెప్తా అన్నది. ఏంటిదో అని నేను అనుకున్నా, పెట్టినా. నాకు చదువు రాదు కదా, సంతకం పెట్టినాక ఇది గవర్నమెంట్ స్థలం కొడతాం అని చెప్పారు. ఎవరు వచ్చారు? జిహెచ్ఎంసీ వాళ్ళ లేకపోతే హైదరాబాద్? వాళ్ళు ఎవరో తెలియదు. నలుగురు నియాస్ ఉంటోళ్ళే, 4 వచ్చారు. ఒక లేడీస్ వచ్చిందల్లా, 3 జెంట్స్. మరి ఇది చెరువు వచ్చేస్తే మొత్తం ములుగుతుంది. అందరికి వేయలేదు, బయట కనబడే వాళ్ళకే ఇసుకుంటే వేరాలు, అందరికి వేయలే. మా లైన్ లో 2కే ఇచ్చారు. అంతే. మొత్తం ఎన్నింటికి ఇచ్చిర్రు? ఇప్పుడు మొత్తం ఎన్ని? నిన్న అన్ని పేపర్లు ఇచ్చిర్రు మొత్తం. ఆయన మన నచ్చాడు కదా. నిన్న నువ్వు వచ్చినావా? నేను రాలేదు. కానీ ఇప్పుడు ఇది పొంగితే మీకు వాటర్ వస్తాయి మరి లోపలికైతే రావు. మరి వాళ్ళేమో మొత్తం ములుగుతుంది అందుకనే రావు. అక్కడ దాకా రావు. అక్కడికి వచ్చే వరకు కట్టమించలేకపోతాయి నీళ్ళు. అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు అయింది వీళ్ళకి? అంటే ఒక 3-4 రోజులు అవుతుంది అన్న నోటీస్ ఇచ్చి. మా బోయినపల్లికి మొత్తం ఉన్న వాళ్ళకి ఒక 3-4 రోజులు అవుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటే పేదవాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది? ఇప్పుడు అందులో 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటారు అన్న. వలసలు వచ్చిన వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ అది. మేము హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నాం. కానీ వలసలు వచ్చిన వాళ్ళకి ఏదైతే మీరు ఎఫ్టీఎల్ ఉందని చెప్తున్నారో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఇంటి పేపర్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర తీసుకొని ఆ పట్టాలు తీసుకొని వాళ్ళకి భూమి ఇవ్వండి. ఏదైనా గవర్నమెంట్ భూమి ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. మేము వద్దని నీళ్ళు అందరికీ అవసరం. పేదోనికి అవసరం, గొప్పోనికి అవసరం, ప్రతి ఒక్కరికి, కుంటోనికి అవసరం, గుడ్డోనికి అవసరం, ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరం. ఈవెన్ ఇక్కడ మన కుక్కలు తిరిగినా కానీ జంతువులకు కూడా నీళ్ళు అవసరం. నీళ్ళతోటే బతుకుతారు కాబట్టి వీళ్ళు నీళ్ళ పైన కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి 100% మనం సపోర్ట్ చేస్తాం. కానీ వలసలు వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఏమనుకుంటారు అంటే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం మంచిగా కట్టుకొని ఉంటారు. వాళ్ళు అట్లా ఉంటప్పుడు వాళ్ళని కూల్చడం అయితే కరెక్ట్ కాదన్న. నేను ఏమంటా అంటే ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఏవైతే కొత్త కన్స్ట్రక్షన్లు జరిగినాయో అవి ఇట్లని తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. ఈ రోజు ఏమైతుందంటే వీళ్ళు 20% గరీబోళ్ళు వలసలు వచ్చినారు కదా, వాళ్ళ భూమి ఉన్నది 10%, 5% ఇంకా ఎక్కువ మాట్లాడితే. కానీ అక్కడ చూడండి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగిన కబ్జా అది 8 నుంచి 10 ఎకరాలు ఉన్నది. అది మరి అట్లా కబ్జా జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవాలా హైడ్రా అనేది. ఇప్పుడు దానికి నోటీసులు ఇచ్చిర్రా ఇవ్వలేదు? వాళ్ళకు నోటీసులు వచ్చినాయో రాలేవో మాకు తెలియదు అన్న. 99% అయితే ఒక 10-20 మందికి అయితే నోటీసులు వచ్చినాయి అన్నారు. అది తూతు మంత్రానికి ఇచ్చిండ్రు. ఎందుకంటే దానికి మన దగ్గర ఉన్న నాయకులే అండదండలు ఉన్నాయి. దాంట్లో ఉన్న ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా అందులోనే ఉంటాడు. ఆయననే అందరికి అమ్మిపించిండు, ఆయననే అందులో కొన్నాడు, ఆయననే తిరిగిండు అది కూల్చాలని చెప్పేసి. ఈ కూల్చాలని కూడా బీఆర్ఎస్ నాయకుడే తిరిగిండు అన్న. మళ్ళీ ఇలా బీఆర్ఎస్ నాయకుడు ఏం చేసిండంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది చెరువు భూమి, చెరువుని కాపాడాలా, చెరువుని ఎట్టి పరిస్థితిలో మనం కాపాడుకుంటేనే ఇన్ ఫ్యూచర్ లో మనకు నీళ్లు అనేది ఉంటది అని చెప్పి తిరిగిండు. టిఆర్ఎస్ నాయకులు ఎంబడి తిరిగిండు. కానీ ఏ రోజైతే బీఆర్ఎస్ వచ్చిందో ఆ నుంచి కబ్జాలు స్టార్ట్. ఇగోండి ఇట్లా తిప్పి కొడితే ఒక 4-5 సంవత్సరాల కట్టిన కబ్జాలు అన్నవి. ఇవన్నీ తక్కువ టైంలో అవన్నీ. ఇగో చూడండి మీరు అటు సైడ్ పోతే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. కొత్త బిల్డింగ్లు కనిపిస్తాయి మీకు. 100% ఇది మొత్తం కబ్జా చేసింది మీకు చూడండి అన్న. ఇప్పుడు కూడా కనిపిస్తుంది. నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ తీసుకున్నప్పుడు చర్యలు 100% మీరు దాని మీద రెవెన్యూ పొందుతున్నారు. చూడండి ఎవరైతే ఇప్పుడు ఆడ ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ చూడండి ఫంక్షన్ హాల్ ఉంది,
దాని పక్కన జాగుంది, 3 ఎకరాల జాగుంది. అట్లా ఉంటేది మీ స్వాధీనం చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. బీజేపీ పార్టీ నుంచి, బీజేఎం నుంచి మేము 100% మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పడది, అయినా కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే హైడ్రా అనేది పబ్లిక్ కి మంచి చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం వచ్చినా గానీ అందరికి, పేద ప్రజలకు అందరికి ఉపయోగపడుతుంది. నీళ్ళు అనేటివి అందరికి ఉపయోగపడుతుంది. గరీబోడు కాదు, గొప్పోడు కాదు, ప్రతి ఒక్కరికి నీళ్ళు ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చెరువుల పైన, డెవలప్మెంట్ పైన 30 కోట్లు 40 కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ చెరువు మీద. కానీ 30 కోట్లు ఏడ ఖర్చు పెట్టిండో చూపిమని చెప్పండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని చూపియలేడు. అన్న ఈ చెరువు మీద 30 కోట్లు ఖర్చు పెట్టిండ్రు అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. 30 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 30 కోట్లు ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అన్న చెప్పండి. గుర్రం డెక్క ఇప్పుడు నిన్న అన్నారు దీంట్లో చేపలు ఉంటుండే అన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు చేపలు ఉంటుండే ఇంట్లో. ఉన్నది ఆడ పోయి కొనుక్కుంటుండే అందరు. అట్లా రోజుకి ఒక లారీ పోతుండే, అన్ని గనం చేపలు ఉంటుండే ఈడ. మరి అట్లా డెవలప్మెంట్ చేస్తా అన్నారు. కృష్ణారావు చెరువులోనేమో పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, మంచి నీళ్లు ఉంటాయి, కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్లు ఉంటాయి. మా దగ్గరనేమో మోరి నీళ్లు, మురికి నీళ్లు ఉంటాయి అన్న. ఈడ చూడాల కృష్ణారావు ఏమంటాడంటే మేము బోన్పల్లి చెరువుని డెవలప్ చేసినాం, మేము కాపాడినాం అంటారు. ఈ రోజు మీరు JN2 దగ్గర నుంచి ముంగడికి పోతే లెఫ్ట్ సైడ్ లో, వైజెన్షన్ నుంచి ముంగడ పోయి లెఫ్ట్ సైడ్ లో ఒక చెరువు ఉంటుంది. IDPL ఏమో చెరువు అనుకుంటుంది. ఆ చెరువు ఎంత డెవలప్ అయింది చూడండి. ఆడ వచ్చి జనాలు కూర్చుంటున్నారు. అక్కడ ఒక హోటల్ పెట్టిండ్రు, ఫుల్ ఒక హైలైట్ చేసిండ్రు. ప్రజలకు అందరికి ఉపయోగపడుతుంది. మరి మాకేం చేసిండన్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే? ఇక్కడ ఉన్న మాకు కూడా ఎమ్మెల్యేనే కదన్నా. మా చెరువుకి ఏం చేసిండన్నా? 30 కోట్లు ఏం చేసినావు అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని. గరీబోలనేమో ఈ రోజు కాపాడుతున్నా అని నామకే వాస్తే చెప్తుండు. మళ్ళీ ఆ వెంచర్ జరిగేటప్పుడు, ఆ నిర్మాణాలు జరిగేటప్పుడు ఈ ఎమ్మెల్యే ఆపాలి కదా. ఆ ఆపుంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి రాకపోతుండే కదా. గరీబోలకు నోటీసులు రాకపోతుండే కదా. 20% భూమి వదిలేస్తుండే కదా గవర్నమెంట్. ఈ రోజు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారన్న? ఏం జరుగుతుందో, రాత్రిపూట ఏం జరుగుతుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో అని భయపడుతుండ్రు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇక్కడ ఉన్న కృష్ణారావు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే. 100కి 100% ఈ ఎమ్మెల్యేనే దీనికి బాధ్యత. మరి వారం రోజులు ఇది అంతా ఖాళీ చేయాలని చెప్తున్నారు. మరి ఇది కరెక్టేనా? మరి వారం రోజుల్లో పేదలందరూ కూడా ఎక్కడికి పోతారు? అన్న చాలా అన్యాయం అన్న. వాళ్ళని ఖాళీ చేపిస్తే మాత్రం 100% వాళ్ళకైతే ఉసురు దాక్తుంది. ఈ ఎమ్మెల్యేకి కూడా 100% ఉసురు దాక్తుంది. వాళ్ళని చెప్పమని చెప్పండి. 20% భూమి వదిలేస్తా అంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు హైడ్రాకి ఎవరైతే హెడ్ ఉన్నారో రఘునాథ్, వాళ్ళు ఏమన్నారు, రంగనాథ్ గారు ఏమని చెప్పిండంటే గరీబోలని మేము వదిలేస్తున్నాము అని చెప్పిండు. అట్లా ఉంటప్పుడు వాళ్ళని కొట్టండి. 100%. వాళ్ళు చెరువు మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భూమి 100% మీరు తీసుకోండి, చెరువులకు తీసుకోండి. అక్కడ పక్కన ఎంటీ జాగా ఉంది, చెరువులకు తీసుకోండి. అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ ఉంది, వాళ్ళు దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు, అది కూడా తీసుకోండి. మేము వద్దంటలే కదా. కానీ పేద ప్రజలు వీళ్ళు 10% 20% ఉంటారు. వీళ్ళని వదిలేసేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ కట్టుకున్నా అంటే అక్రమ నిర్మాణాలు అనొద్దన్న. వలస వచ్చిన వాళ్ళు అక్రమ నిర్మాణాలు ఏమంటారంటే వీళ్ళు ఎవరి దగ్గరైనా కాదు. ఎందుకంటే వలస వచ్చినప్పుడు నేను తల దాచుకోవడానికి ఎన్నో ఒక జాగాలో పోయి మూలకుంటాం. అప్పుడు ఏమిటంటే ఆయన చెప్తే ఆయన భూమి అంటాడు, ఈయన చెప్తే ఈయన భూమి అంటాడు. అప్పుడు చెరువు పక్కన ఉన్నప్పుడు ఎవరు భూమి ఉండదు. అట్లా అప్పుడు పోయి ఆడ కొంచెం చిన్న గుడిసె వేసుకొని బతికేటోళ్ళు. 40 సంవత్సరాలు డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదన్న. అట్లా వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు దుర్మార్గులు కాదు, వీళ్ళు కబ్జా కోర్లు కాదు, వీళ్ళు అక్రమ నిర్మాణాలు కూడా కావు, బిజినెస్ కూడా కాదు. అక్రమ నిర్మాణాలు అనడం కూడా తప్పు, వీళ్ళని అనడం తప్పు, వాళ్ళని అనడం కరెక్ట్. వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళని అనడం కరెక్ట్. కానీ వీళ్ళు తల దాచుకోవడానికి వచ్చినారు కాబట్టి, వలస నుంచి వచ్చినారు కాబట్టి, బయట నుంచి వచ్చినారు కాబట్టి 100% వీళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి. తెలిసి కొన్నారు. ఈ 5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటి కొన్నారు. దాంట్లో చూడండి మీరు, జాగాని కాపాడడానికి మస్జిద్ కట్టిండ్రు, దాంట్లో చర్చ్ కట్టిండ్రు. మరి గుడి ఎందుకు కట్టలే అన్న? ఈ కాలంలో ఏమంటారంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అన్నప్పుడు మరి అదే గవర్నమెంట్ భూమిలా, అదే కబ్జా భూమిలా చర్చ్ ఉన్నది, మస్జిద్ ఉంది. మరి గుడి ఎందుకు లేదన్నా? గుడి ఎందుకు లేదు? ఏమంటాడంటే నిన్న కార్పొరేటరు ఇది మొత్తం హిందువుల జాగాని, మరి గుడి ఏడికి పోయిందని అడుగుతున్నా. షాదుల్లా దాంట్లో గుడి ఉండాలి కదా. అంటే గుడి అయితే మేమైతే డబ్బులు ఇచ్చి గుడి కట్టాం, 100% డబ్బులు ఇచ్చి గుడి కట్టాం. ఈ రోజు ఆడ చర్చ్ స్థలము డబ్బులు ఇచ్చి కొన్నారు, చర్చ్ స్థలం. వీళ్ళు గుడి జాగా కాపాడుకోవడానికి మస్జిద్ కట్టిండ్రు, దేవుణ్ణి వాడుకుంటుండ్రు అన్న వాళ్ళు. అట్లాంటి జాగాలో కూల్చొద్దని చెప్పేసి అట్లనే దాంట్లో ఇంకొకటి ఏమో నిర్మాణాలు చేసిండ్రంట. ఇప్పుడు ఈ రేకుల షెడ్ ఎప్పుడు కట్టారు? ఫ్యాక్టరీ అది మొత్తం 8 ఎకరాలు, 8 ఎకర్స్ రీసెంట్ గా 5 years లోపట జరిగిన కన్స్ట్రక్షన్. అది మొత్తం 5 years లోపట కన్స్ట్రక్షన్. అది కాపాడడానికే మీరు చూడండి
రోడ్ ఎట్లా ఎట్లా తిరిగింది, పాము తిరిగినట్టు తిరిగింది రోడ్. ఏంటన్నా పాము తిరిగినట్టు తిరుగుతుందా అన్న? ఈ ఎమ్మెల్యే దాన్ని కాపాడిండు, 100% చెప్తున్నా. ఎమ్మెల్యేనే కాపాడిండు దాన్ని, కృష్ణారావే కాపాడిండు దాన్ని. అన్న దానికి పర్మిషన్ లేదన్నా. నేను దాని మీద పోయి కంప్లైంట్లు ఇచ్చిన. నేను కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు కూల్చలే, కానీ ఎంఐఎం వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చిండ్రు దాని మీద. ఇది వాస్తవం చెప్తున్నా. గతంలో ఎంఐఎం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు మస్జిద్ ని కూడా డిమాలిష్ చేసిండ్రు అన్న. గవర్నమెంట్ ఎట్లుంటది అంటే చెంచా లెక్కలు చేస్తుంది. ఎవరైతే వాళ్ళ బీఆర్ఎస్ కి ఎంఐఎం కి దోస్తాన్ ఉండే, అప్పుడు దోస్తాన్ లా వాళ్ళకి వీళ్ళకి ఏమో క్లాషెస్ వచ్చినాయి. అది ఆ జాగా ఓనర్ వాళ్ళకి ఎంఐఎం కి క్లాషెస్ వస్తే ఇమీడియట్లీ కంప్లైంట్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇమీడియట్లీ మస్జిద్ ని కూలగొట్టిండ్రు. ఆ పేపర్లు కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గవర్నమెంటే కూలగొట్టింది అన్న. అది ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుండ్రు అని చెప్పి. మీకు వారం రోజులు టైం ఇచ్చారు, మరి మీ కార్యాచరణ ఏంటంటే వెళ్ళిపోతారా లేదంటే? అన్న 100% వలసలు ఎవరైతే వచ్చిండ్రో, ఎవరైతే 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళకి 100% మేము సపోర్ట్ చేస్తాం. హైడ్రాక్ కూడా మేము సపోర్ట్ చేస్తాం. హైడ్రాక్ ఏమంటున్నామంటే ఏదైతే కబ్జాలు జరిగినాయో అవి మీరు తీసుకోండి. ఎవరైతే బిజినెస్ చేసిండ్రో 100% వాళ్ళ పైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, దానిపైన చర్యలు తీసుకోండి. 8 ఎకరాలు ఉంది, కబ్జా అయింది, దాని మీద చర్యలు తీసుకోండి. కానీ వలసలు వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే 10%. మీ నోట్ తోటి ఏమని చెప్పిండ్రో, తక్కువ భూమి ఉన్నా కానీ, 50 గజాలు ఉన్నా కానీ, 100 గజాలు ఉన్నా కానీ, చిన్న చిన్న పాతలు ఉంటే వాళ్ళని మేము వదిలేస్తున్నామని చెప్పిండ్రు. అట్లా ఉన్నప్పుడు ఈ 50-60 ఇల్లులను వదిలేసేయండి. ఇప్పుడు కానీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఆర్టీసీ కాలనీ నుంచి. మీ దగ్గర మ్యాప్ ఏదైతే ఉందో, కానీ మీరు రావాల్సింది గొప్ప కాడ నుంచి, ఏడైతే పేదలు ఉండే కాడ నుంచి కాదు, ఏడైతే గొప్పోళ్ళు ఉండే కాడ నుంచి మీరు యాక్షన్ తీసుకుంటే మిమ్మల్ని మేము నమ్ముతాం. అట్లా ఉన్నప్పుడు మీరు తీసుకుంటా ఆడ నుంచి తీసుకుంటే ఈడి వరకు వచ్చిండ్రు అనుకోండి, వీళ్ళది ఎంత అవుతుంది అప్పుడు తిప్పి కొడితే 10% అవుతుంది. 10% అయినప్పుడు వీళ్ళని మీరు వదిలేయాల్సి వస్తుంది. 100% వదిలేస్తారు కూడా. వదిలేయకపోతే హైడ్రా ముంగట పోయి కూర్చుంటాం. 100% ధర్నా చేయడానికి కూడా మేము వెనుకపోము. ఈ పేద ప్రజలకు అందరికీ సపోర్టింగ్ గా మేము ఉంటాం. మీరు 30%, 10%, 20% ఏ గవర్నమెంట్ అయినా వదిలేస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఈ పేద ప్రజలని, ఈ అర్జెంట్ బస్తీని కాపాడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ని వీళ్ళని వదిలేసేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఉన్నోళ్ళని మాత్రం వదలొద్దు. 5 ఫ్లోర్లు, ఫంక్షన్ హాల్లు, భూమిని ఎమ్మెల్యే అమ్మిన వాళ్ళని మాత్రం వదలొద్దు. కార్పొరేటర్ అమ్మినప్పుడు వదలొద్దు. 100% ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న జాగాలను కూడా 100% వదలొద్దు. ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో దానిపైన యాక్షన్ తీసుకోవాలా. హైడ్రాకి 100% బీజేపీ తరఫు నుంచి, బీజేవైఎం తరఫు నుంచి హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్కి నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి నీళ్ళ పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాం. చూడొచ్చు. అంటే స్థానికులు కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉండే ఎవరైతే వలస వచ్చిన వాళ్ళు ఒక 10% వరకు ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా అక్కడ చూసుకోవచ్చు, ఆ చుట్టుపక్కల నిర్మాణాలు అన్నీ కూడా కబ్జాకు గురైన నిర్మాణాలే. అక్కడ బిజినెస్ చేస్తారు వాళ్ళు తెలిసి కూడా కొనుక్కున్న ల్యాండ్, దగ్గరగా 8 ఎకరాల ల్యాండ్ వాళ్ళు తెలిసి కూడా కొనుక్కున్నారు. గవర్నమెంట్ దానికి గత గవర్నమెంట్ కూడా దానికి పర్మిషన్లు ఇచ్చింది. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు పేదల దగ్గరికి, ఈ 10% ఉన్న పేదల దగ్గరికి వస్తున్నారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ముందు మీరు స్టార్ట్ చేయాల్సింది అక్కడి నుంచి కదా. ముందు పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు, పెద్ద భవనాలు నిర్మాణాలు ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ముందు కదా మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం, అంటే లోపలికి వెళ్ళి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను సైనింగ్ ఆఫ్.